Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Today we have the all new Harley Davidson X440T. సో ఆల్రెడీ ఉన్న మోడల్స్తో కంపేర్ చేసుకుంటే ఇది ఒక ప్రీమియం అండ్ టాప్ అండ్ వేరియంట్ అని కూడా చెప్పొచ్చు. దీంట్లో ఏంటంటే హీరో వాళ్ళు మోర్ దెన్ 72+ అప్డేట్స్ చేశారు. అవేంటో తెలుసుకోవాలనుకుంటే దీనికన్నా ముందు డీటెయిల్డ్ రివ్యూ అనేది ఉంది, అది వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఈ బైక్కి కాంపిటీషన్ లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ గరిల్లా 450 అలాగే ట్రామ్ నుంచి స్పీడ్ 400తో కంపేర్ చేసుకుంటే ఈ బైక్ అనేది ఎక్కడ స్టాండర్డ్ అవుతుంది అండ్ ఎవరు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అండ్ దీని యొక్క సస్పెన్షన్ ఎలా ఉంది, బ్రేక్స్, టైర్స్, పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో నియర్ బై సుచిత్ర మీరు ఎనీ హీరో ఆర్లే ప్రోడక్ట్ కొనాలనే ప్లానింగ్లో ఉన్నట్టయితే మీరు గీతా ప్రీమియం వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. సో అక్కడ మనకి అజయ్ సార్ అని ఉంటాడు, మన ఛానల్ రిఫరెన్స్ యూజ్ చేయండి, మీకు మంచి డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో లేట్ చేయకుండా ఆల్ న్యూ ఆర్లే X440Tని మనం రైడ్ చేద్దాం. సో ఫస్ట్ బైక్ పైన కూర్చుందాం. సో కూర్చోగానే బైక్ అయితే లిటిల్ బిట్ వెయిట్ ఉంటుంది అండ్ నా హైట్ అనేది అరౌండ్ 5.5. సో నాకైతే టిప్టో అవుతుంది. సో ఇది దీని యొక్క స్వైపం అన్నమాట. చూడడానికి చాలా ప్రీమియంగా ఉంటుంది, బట్ ఏంటంటే సైజ్ అనేది కొద్దిగా చిన్న ఉంటుంది. సో దీన్ని స్టార్ట్ చేద్దాం. దీంట్లో నాకు మెయిన్గా నచ్చేది దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ ఎంత క్యూట్గా ఉందంటే ఐ విల్ స్టార్ట్ ఇట్. సో ఇది అయితే దీని ఎగ్జాస్ట్ నోట్ ఐడ్లింగ్లో. ఇప్పుడు రవ్విస్తాను. లిటరల్ లాగా పాప్స్ అయితే వస్తున్నాయి ఎగ్జాస్ట్ నుంచి. సో లేట్ చేయకుండా రైడ్ చేద్దాం, లెట్ స్టార్ట్. సో ఫస్ట్ అయితే వైజర్ క్లోజ్ చేసుకుందాం, మీకు ఆడియో మంచిగా వస్తుంది. సో ఇక్కడ లిటిల్ బిట్ మనకి బ్యాడ్ రోడ్ ప్యాచ్ అయితే ఉంది. సో సస్పెన్షన్ అయితే మనకి చాలా మంచిగా ట్యూన్ చేస్తారు. సో ఫుల్గా థ్రాటిల్ ఇస్తే రియర్ వీల్ స్పిన్ అవుతుంది, ఎందుకంటే ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆఫ్ లేదు. సో ఎక్సెస్ వీల్ స్పిన్ అవుతుంది, స్కిడ్స్ అయితే కొట్టచ్చు దీనిపైన. ఓ రియర్ వీల్ అయితే క్రేజీగా స్పిన్ అవుతుంది. సో దీంట్లో కాంపిటీషన్తో కంపేర్ చేసుకుంటే లో ఎండ్ టార్క్ అనేది చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. అండ్ మెయిన్గా దీని ఒక సస్పెన్షన్ కానీ దీని ఒక రైడింగ్ పోస్చర్ కానీ, సో మనకి స్ట్రైట్ హ్యాండిల్ బార్ ఉంది, అప్రైట్ రైడింగ్ పోస్చర్ ఉంది, చాలా కంఫర్టబుల్గా మీరు క్రూజ్ చేసుకోవచ్చు చాలా కిలోమీటర్స్ వరకు. సో హైవేలో కానీ మనకి సిటీలో కానీ చాలా మంచి రైడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మెయిన్గా దీంట్లో టార్క్ అనేది కాంపిటీషన్తో కంపేర్ చేసుకుంటే చాలా తొందరగా వస్తుంది. ఇప్పుడు సెకండ్ గేర్లో ఉన్నాను, ఒక్కసారి మీకు రవ్విస్తాను. సో ఇలా డ్రాగ్ చేస్తుంది అన్నమాట. లిటరల్గా వెనకాల పిలియన్ కనుక పట్టుకోకుండా కూర్చుంటే ఎగిరిపోయే ఛాన్సెస్ అయితే 100కి 200% అయితే ఉంది. సో అంత క్రేజీ లో ఎండ్ టార్క్ అనేది ఈ మ్యాడ్ మెషిన్లో అయితే ఉంది. అండ్ స్పీడ్ 400 ఇంకా గరిల్లాతో కూడా కంపేర్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, మీకు డెఫినెట్లీ ప్రతి ఒక్క వర్త్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఇక్కడ రోడ్ పైనకి వెళ్దాం. ఫస్ట్ అయితే మనం రోడ్ పైనకి వెళ్ళిన తర్వాత కలుస్తాను. సో ఇప్పుడు మనకి ఒక ఎంటీ రోడ్ అనేది దొరికింది. ఫస్ట్ గేర్ నుంచి మనం డ్రాగ్ చేద్దాం. రోడ్ మోడ్లో ఉంది ప్రజెంట్. సో ఇంత టాప్ స్పీడ్ లైక్ 110, 112 వరకు వెళ్ళినా కూడా ఎక్కడ వైబ్రేషన్స్ అయితే లేవు, జీరో వైబ్రేషన్స్. అంత స్మూత్ అయితే ఉంది ఇంజన్. సో ఇంజన్ అయితే చాలా అంటే చాలా స్మూత్ ఉంది, వైబ్రేషన్స్ అయితే ఎక్కడ కూడా నోటీస్ అవ్వవు. కానీ ఏంటంటే లిటిల్ బజీనెస్ వల్ల ఈ మిరర్స్ అనేది అంత ప్రాపర్ విజిబిలిటీ లేదు, లైట్ బజీనెస్ అనేది ఉంది. సో అది ఒక్కటి పక్కన పెడితే ఇంజన్ అయితే చాలా అంటే చాలా స్మూత్ ఉంది, ఎక్కడ వైబ్రేషన్స్ అయితే నోటీస్ అవ్వట్లేదు. సో ఫిఫ్త్ గేర్లో ఉన్నాను. లో స్పీడ్స్లో కూడా పుల్ చేస్తే బైక్ అసలు తీసుకెళ్ళిపోతుంది. అండ్ మెయిన్గా సీట్ కంఫర్ట్ కానీ రైడింగ్ పోస్చర్ కానీ ఎంత రిలాక్స్ ఉందంటే, పైన ఏంటంటే మనము కిలోమీటర్స్ అయితే మనం చాలా ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ మెయిన్గా మీరు స్పీడ్గా వెళ్ళి థ్రాటిల్ డౌన్ చేసినప్పుడు ఆ పాప్స్ అనేవి ఎంత క్రేజీ వస్తున్నాయి అంటే చాలా క్రేజీ వస్తున్నాయి. అండ్ స్లిప్పర్ క్లచ్ ఉంది కాబట్టి మీరు ఎక్స్ట్రీమ్గా గేర్స్ అనేది డౌన్ చేసినా కూడా ఎక్కడ రియర్ వీల్ అనేది హాప్ అవ్వదు, లాక్ అవ్వదు. ఇది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు మళ్ళీ పుల్ చేద్దాం మనం. సో క్లచ్ అండ్ గేర్ షిఫ్టింగ్ అయితే చాలా స్మూత్ ఉంది, బట్ చిన్న క్లికీ నాయిస్ అనేది వస్తుంది మనకి.
సో మీరు స్పీడ్గా వెళ్ళి దీన్ని మెన్యూవర్ చేయాలంటే లైట్గా మనకి వెయిట్ అనేది తెలుస్తుంది. ఇక్కడ నుంచి మనం టర్న్ చేద్దాం. సో స్లిప్పర్ క్లచ్ వల్ల ఇది అడ్వాంటేజ్. ఎక్స్ట్రీమ్గా గేర్స్ అనేది డౌన్ చేసినా ఎక్కడ కూడా రియర్ వీల్ అనేది లాక్ అవ్వట్లేదు. మళ్ళీ మనం ఒకసారి ఫుల్ థ్రాటిల్ ఇద్దాం అండ్ మనం బ్రేక్స్ అనేది టెస్ట్ చేద్దాం. ఫ్రంట్ బ్రేక్ అనేది బాగుంది, బైట్ అండ్ రెస్పాన్స్ కూడా బాగుంది. బట్ ఒక్కటే ఏంటంటే ఆ స్పాంజీ ఎఫెక్ట్ అనేది దీంట్లో తెలుస్తుంది. అంటే క్రిస్ప్ మనకి బయట అనేది లేదు, కొద్దిగా ప్రెజర్ అనేది ఎక్కువ అప్లై చేయాల్సి వస్తున్నది. అదొకటి నేను నోటీస్ అయితే చేశాను. అండ్ ఒక్కసారి రియర్ బ్రేక్ అరౌండ్ స్పీడ్ ఆఫ్ 50. వావ్, రియర్ బ్రేక్ కొద్దిగా హార్డ్గా ప్రెస్ చేస్తే బైట్ అండ్ రెస్పాన్స్ బాగుంది. అండ్ నార్మల్గా ఈ కేటగిరీలో రియర్ బ్రేక్ అనేది అంత బాగుండదు, బట్ దీంట్లో బాగుంది. అండ్ నేను నిన్న నడిపినప్పుడు ఏంటంటే అంత బయట అనేది అనిపించలేదు, బట్ కొద్దిగా మీరు ప్రెషర్ అనేది అప్లై చేస్తే బ్రేకింగ్ అయితే చాలా బాగుంది. అండ్ సస్పెన్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రియర్లో మనకి ట్విన్ షాక్స్ ఉన్నాయి, ఫ్రంట్లో యూఎస్డి ఫోక్స్ ఉన్నాయి. సస్పెన్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీరు సిటీలో లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్ చేసినా కానీ, అలాగే హైవే పైన వెళ్ళినా కానీ మనకి మంచి కంఫర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎక్కడ బైక్ స్టేబుల్గా లేదని చెప్పేసి లేదు. అండ్ చిన్న చిన్న పాటోల్స్ అయితే చాలా ఈజీగా మేనేజ్ చేస్తుంది. అండ్ మెయిన్గా దీని ఒక రైడింగ్ పోస్చర్ ఒక రియల్ హార్లీ నడిపిన ఫీల్ అయితే డెఫినెట్లీ వస్తుంది. చాలా కంఫర్టబుల్గా ఒక రాయల్ లాంటి లుక్ అయితే ఉంటుంది దీనిపైన కూర్చుంటే. ఒక మంచి ఏదో ప్రీమియం బైక్ పైన కూర్చొని మంచిగా మనమే ఒక కింగ్ లాగా రోడ్ పైన వెళ్తున్నట్టయితే అనిపిస్తుంది నాకైతే ఈ బైక్ నడుపుతుంటే. అండ్ బ్రేక్స్ బాగున్నాయి, సస్పెన్షన్ బాగుంది, అండ్ టైర్స్ గ్రిప్ కూడా డీసెంట్గా ఉంది మనకి. సో ఇప్పటివరకు నాకు ఎటువంటి ఇష్యూ అయితే అనిపించలేదు రోడ్ పైన. సో మంచి గ్రిప్ అనేది ఉంది. అండ్ మళ్ళీ ఒకసారి మనం ఫుల్ థ్రాటిల్ ఇద్దాం. సో ఒక్కసారి మనం మోడ్ అయితే చేంజ్ చేసి చూద్దాం. సో మనం నెక్స్ట్ బైక్లోకి రావాలి. బైక్లోకి ఎంటర్ అయితే ఇక్కడ నెక్స్ట్ రైడ్ మోడ్ అనేది ఉంది, దీన్ని క్లిక్ చేద్దాం. సో రోడ్ ఉందిగా, ప్రజెంట్ రెయిన్ అయితే యాక్టివేట్ చేద్దాం. సో బ్యాక్ వచ్చేద్దాం. సో రెయిన్లో ఏంటంటే ఇక్కడ మనకి రెయిన్ సింబల్ అనేది కనిపిస్తుంది కదా, రోడ్లో ఏంటంటే రోడ్ సింబల్ ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. లెట్ మీ టర్న్ ఆఫ్ ది అజాడ్. సో ఇప్పుడు చూద్దాం. ఓ, థ్రాటిల్ రెస్పాన్స్ అయితే చేంజ్ ఉంది. సో మనకి రోడ్లో వచ్చినంత ఇన్స్టాంట్ పుల్ అయితే దీంట్లో రావట్లేదు. సో నేను ఎంత హార్డ్గా పుల్ చేసినా కూడా సో టార్క్ అనేది మనకి చాలా తక్కువ వస్తున్నది. సో ఈ క్యాలిబ్రేషన్ అనేది చాలా బాగుంది. అండ్ బ్రేకింగ్లో కూడా లిటిల్ బిట్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది నాకు. మెయిన్గా థ్రాటిల్ రెస్పాన్స్ అండ్ టార్క్ అయితే చాలా తగ్గింది. సో ఇప్పుడు నేను ఇంత థ్రాటిల్ ఇస్తున్నాను కదా, అసలు ఈజీగా పుల్ చేయట్లేదు. అసలు చాలా నేను థ్రాటిల్ ఇంత బ్లిప్ చేసినా కూడా అంత స్పీడ్ అనేది తీసుకుంటలేదు. సో ఇంత థ్రాటిల్ ఇస్తున్నాను. సో ఇప్పుడు పుల్ తీసుకుంది, అప్పటి వరకు పుల్ తీసుకుంటలేదు. సో టార్క్ అనేది చాలా తగ్గుతుంది రెయిన్ మోడ్లో. ఎందుకంటే ఇప్పుడు మనకి రోడ్ వెట్ ఉన్నప్పుడు, వాటర్ ఉన్నప్పుడు రెయిన్ మోడ్ పెట్టుకొని మనం ఎంత ఫుల్ థ్రాటిల్ ఇచ్చినా కానీ రియర్ వీల్ అనేది స్కిడ్ అయితే అవ్వదు. సో చాలా మంచి గ్రిప్ అనేది ఉంటుంది. అండ్ దీనికోసమే మనకి పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది దీంట్లో రోడ్ మోడ్లో. చూడండి ఎంత థ్రాటిల్ విప్పిస్తున్నాను, అయినా కూడా మనకి టార్క్ అనేది అంతా రావట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను బైక్ అనేది పక్క కాపి మీకు రోడ్ మోడ్లో పెట్టి మళ్ళీ మీకు థ్రాటిల్ రెస్పాన్స్ అనేది చూపిస్తాను. ఇప్పుడు రెయిన్ మోడ్లో ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ బటన్ని లాంగ్ ప్రెస్ చేద్దాం. లాంగ్ ప్రెస్ చేస్తే కనెక్టివిటీ, అండ్ కిందికి వచ్చేస్తే బైక్ లోపల ట్రిప్ ఏ, ట్రిప్ బి. సో రెయిన్ మోడ్ అని చెప్పి చూపిస్తుందిగా. మళ్ళీ ఓపెన్ చేసి మనం రోడ్కి అయితే షిఫ్ట్ చేద్దాం. సో రోడ్ మోడ్, మళ్ళీ బ్యాక్. రియర్ ఏబిఎస్ అయితే ఆన్ ఉంది, అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆన్ ఉంది. సో ఇప్పుడు చూద్దాం థ్రాటిల్ రెస్పాన్స్ అనేది. సో నేను ఇప్పుడు ఇంత థ్రాటిల్ ఇవ్వగానే చాలా ఈజీగా పుల్ చేస్తుంది. సో మెయిన్గా ఇది ఇష్యూ ద్వారా మనకి థ్రాటిల్ రెస్పాన్స్ అనేది క్యాలిబ్రేట్ చేస్తారు. సో నెక్స్ట్ లెవెల్ టార్క్ అనేది వస్తుంది దీంట్లో. సో థ్రాటిల్ రెస్పాన్స్ అనేది డెఫినెట్లీ మనకి రెండు మోడ్స్కి డిఫరెన్స్ అనేది ఉంది. ఏదో మోడ్స్ ఊరికైనా ఇవ్వలేదు మనకి, మీకు డెఫినెట్లీ తెలుస్తుంది. బ్యాక్ టు బ్యాక్ నడపండి మోడ్ చేంజ్ చేస్తూ. అండ్ ఈ బైక్ మనకి వెయిట్ ఉన్నప్పటికి కూడా సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏదైతే అంటారు కదా, సో అది బాగా మేనేజ్ చేస్తున్నారు. సో అరౌండ్ 192 kgs వెయిట్ ఉన్నప్పటికి కూడా అసలు వెయిట్ అనేది తెలియట్లేదు. అండ్ హీట్ కూడా అంతేం అవ్వట్లేదు. ఇప్పటివరకు చాలా హార్డ్ అండ్ ఫాస్ట్గా రెవ్ చేశాను ఈ బైక్ని, మీరు చూసే ఉన్నారు కదా. సో అయినా కూడా ఎక్కడ హీటింగ్ ఇష్యూ అనేది లేదు. స్లైట్గా తెలుస్తుంది కాళ్ళ దగ్గర, అది కూడా లెఫ్ట్ సైడ్లో. అది మేజర్గా ఏం కాదు. సో స్లైట్లీ తెలియనట్టు నాకైతే హీట్ అయితే తెలుస్తుంది. అది పెద్ద ఇష్యూ కూడా ఏమీ కాదు. సో హీటింగ్ ఇష్యూ అయితే లేదు.
అండ్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి చాలా బాగా మేనేజ్ చేస్తుంది. సో ఇక్కడ ఇలాంటి రోడ్లో చూద్దాం. సో ఇలాంటి రోడ్లో మనకి సస్పెన్షన్ క్వాలిటీ ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంది. సో ఎక్కడ కూడా నాకు ఈ పాటోల్స్ అనేవి తెలియట్లేదు, చాలా ఈజీగా మేనేజ్ చేస్తుంది. అండ్ ఈ బైక్లో ఏంటంటే మనకి ప్యానిక్ బ్రేక్ అలర్ట్ అనేది ఉంది. సో మీరు చాలా స్పీడ్గా వెళ్ళి ఫ్రంట్ బ్రేక్ అనేది చాలా హార్డ్గా ప్రెస్ చేసినప్పుడు సో రియర్ ఇండికేటర్ కానీ అండ్ టైలైట్ కానీ చాలా ఫాస్ట్గా బ్లింక్ చేస్తుంది అన్నమాట. అదొక మంచి సేఫ్టీ ఫీచర్. అండ్ ఈ బైక్ మైలేజ్ గురించి మాట్లాడితే మీకు ఆన్ అండ్ యావరేజ్గా ఒక 25 నుంచి 30 kmpl మైలేజ్ అయితే వస్తుంది. లేదు మీరు ఇలా కామ్గా నడుపుకుంటాను అని అనుకుంటే మీకు 35 వరకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. హైవేలో మీకు 35 అయితే చాలా ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీరు నాలాగా హార్డ్ అండ్ ఫాస్ట్గా రైడ్ చేస్తే కనుక మీకు అరౌండ్ 25 to 30 లోపలనే వస్తుంది. 30 కన్నా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ లేవు. సో ఎవరైనా కానీ మెయిన్గా మైలేజ్ అనేది ఈ సెగ్మెంట్కి వచ్చిన తర్వాత చూడరు. సో మీరు మెయిన్గా ఏ సెగ్మెంట్ అయినా కానివ్వండి, మీరు ఒక 1000 cc కూడా కానివ్వండి, మీరు మంచిగా నడిపినప్పుడు మైలేజ్ బాగా వస్తుంది, మీరు రేపు చేసినప్పుడు మైలేజ్ అనేది రాదు. సో మెయిన్గా ఏంటంటే మీ రైడింగ్ కండిషన్స్ అండ్ రైడింగ్ సిచ్యువేషన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది మైలేజ్ అనేది. అండ్ హౌ యూ మెయింటైన్ అనేది కూడా చాలా మ్యాటర్ చేస్తుంది. అండ్ టైర్ ప్రెషర్ కానీ, ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్, టైం మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా మ్యాటర్ చేస్తుంది మనకు మైలేజ్లో. సో ఈ ఎగ్జాస్ట్ నోట్ అయితే చాలా క్రేజీ ఉంది అసలు. ఆ పాప్స్ వస్తున్నాయి కదా నేను థ్రాటిల్ వదిలేసినప్పుడు. ఈ బైక్ని మనం కాంపిటీషన్ లైక్ స్పీడ్ 400 అలాగే గరిల్లా 450తో కంపేర్ చేసుకుంటే ఇది ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతుందంటే, సో ఎవరికైతే ఒక హార్లే బ్రాండ్ నుంచి ఒక తక్కువ ప్రైస్లో, అంటే తక్కువ అంటే మరీ తక్కువ ఏం కాదు, సో అండర్ 4 lakh రూపీస్లో మీకు ఒక హార్లే ప్రొడక్ట్ కావాలి, ఆ బ్రాండ్ వాల్యూ కావాలి, సో మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే స్టాండ్ అవుట్ అవ్వాలి. ఒక క్రూజర్, మెయిన్గా ఇది ఒక క్రూజర్ కాబట్టి క్లాసిక్ క్రూజర్ ఇది. సో ఒక క్రూజర్ మోటార్ సైకిల్ కావాలి, ఇటు సిటీకి యూజ్ చేసుకునేలాగా ఉండాలి, అలాగే టూరింగ్ కూడా చేసేలాగా ఉండాలి, మెయిన్గా కంఫర్టబుల్ రైడింగ్ పోస్చర్ ఉండాలి అనుకుంటే ఇది మీరు కన్సిడర్ చేయొచ్చు. లో అండ్ టార్క్ అనేది కాంపిటీషన్స్తో కంపేర్ చేసుకుంటే చాలా తొందరగా వస్తుంది. అండ్ మిగతా హార్లెస్తో కంపేర్ చేసుకుంటే దీని యొక్క ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది. లైక్ వివిడ్ కానీ ఎస్తో కంపేర్ చేసుకుంటే ప్రైస్ అనేది ఎక్కువ ఉంది. సో ఈ ప్రైస్ అనేది మీరు పే చేయగలుగుతారు అనుకుంటే దీంట్లో మనకి రైడ్ మోడ్స్ కానీ, అలాగే రైడ్ బై వైర్ టెక్నాలజీ, మోర్ ప్రీమియం ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ అయితే దీంట్లో ఉంది. సో ముందుతో కంపేర్ చేసుకుంటే దీంట్లో నెక్స్ట్ లెవెల్ అప్డేట్స్ అయితే చేశారు. లైక్ ఫిట్ అండ్ ఫినిష్ కానీ, డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. మెయిన్గా వైర్ మేనేజ్మెంట్, పాత దాంట్లో మీరు వైర్స్ అనేది చూసే ఉంటారు ఎంత పెద్దగా ఇచ్చేవాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో బార్ అండ్ మిరర్స్ వస్తున్నాయి. అండ్ టోటల్లీ ఒక బెస్ట్ అప్గ్రేడ్ అన్నమాట. ఇది ఇప్పుడు ప్రాపర్ హార్లే లాగైతే నాకు అనిపిస్తుంది. సో ముందున్నది ఏంటంటే హార్లే లాగా అనిపించకపోయేది అది, ఎందుకంటే హార్లే ఒక క్వాలిటీ అనేది దాంట్లో మిస్ అయింది. బట్ దీంట్లో వాళ్ళు ఫుల్ఫిల్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ ఈ కలర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయి కదా, 4 న్యూ కలర్స్ అయితే ఉన్నాయి. పర్సనల్గా నాకు ఈ బ్లాక్ ఇంకా వైట్ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీకు ఒక మంచి ప్రోడక్ట్, హార్లే ప్రోడక్ట్ కావాలి, మెయిన్గా క్రూజర్ కేటగిరీలో లో అండ్ టార్క్ బాగుండాలి, ఇటు సిటీకి యూజ్ చేసుకోవాలి, అలాగే టూరింగ్కి యూజ్ అవ్వాలి, అండ్ మంచి బ్రాండ్ వాల్యూ ఉండాలి. సో మాకు మంచి టెక్నాలజీ కావాలి అనుకుంటే మీరు ఇది కన్సిడర్ చేయొచ్చు. మెయిన్గా లో అండ్ గ్రంట్ అనేది చాలా క్రేజీ ఉంటుంది, హార్లే ఫీల్, రిలాక్స్డ్ రైడింగ్ పోస్చర్ అనేది దీంట్లో ఉంటుంది. లేదు మీకు ఒక ఈజీ నింబల్ బైక్ కావాలి, పర్ఫార్మెన్స్ రా బైక్ కావాలి అనుకుంటే మీరు మోర్ ప్రీమియం అండ్ బ్రాండ్ వాల్యూ అనుకుంటే మీరు ట్రాంప్ 400 అయితే కన్సిడర్ చేయొచ్చు. స్పీడ్ 400 అది ఒక మంచి నింబల్ బైక్ అండ్ క్రేజీ పర్ఫార్మెన్స్ ఉంటుంది దాంట్లో. అదొక ఆల్రౌండర్ బైక్ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఎవరికైతే కొద్దిగా షార్ట్ రైడర్స్ ఉన్నారు, మాకు కొద్దిగా షార్ట్ రైడర్స్కి మాకు కాళ్ళు ప్రాపర్గా అందాలి, పర్ఫార్మెన్స్ ఉండాలి, అలాగే లార్జ్ వైడర్ నెట్వర్క్, సర్వీస్ నెట్వర్క్ అయితే ఉండాలి, అండ్ అలాగే పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి అనుకుంటే మీరు దాన్ని కన్సిడర్ అయితే చెయ్యొచ్చు. సో దీని యొక్క లుక్స్ చూడొచ్చు కదా, మన బ్రదర్ అయితే అప్రిషియేట్ చేసి వెళ్తున్నాడు. సో వెరీ గుడ్ బ్రదర్, థ్యాంక్ యూ. సో ఎవరికైతే వైడర్ సర్వీస్ నెట్వర్క్ ఉండాలి అండ్ మోర్ పర్ఫార్మెన్స్ ఉండాలి, నడపడానికి షార్ట్గా ఉండాలి, లైక్ కొన్ని ఫీచర్స్ అనేది ఎక్కువ ఉండాలి, అండ్ కొద్దిగా వైడర్ చంకీ టైర్స్ ఉండాలి అనుకుంటే మీరు గరిల్లా 450 అయితే కన్సిడర్ చేయవచ్చు. సో ఓవరాల్గా ఇదైతే హార్లీ డేవిడ్సన్ X440T ఒక డీటెయిల్డ్ రైడ్ రివ్యూ. దీనికన్నా ముందు ఒక డీటెయిల్డ్ రివ్యూ అనేది ఉంటుంది, స్పెసిఫికేషన్ రివ్యూ. దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో చూసి ఈ వీడియో చూసి ఏంటంటే మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటే టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.